హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కొత్త కుండ జాతరకి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, అందరం అయితే రెడీ అయ్యాము జాతరకి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే కార్లోనైతే వెళ్తున్నాము. మా చిన్నన్నోళ్ళు అట్నే మా చెల్లె వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిర్రు. వాళ్ళు కూడా మాతో పాటు జాతరకి వస్తారు. మా మామయ్య ఉదాస్తున్నాడు. చూడండి, ఇప్పుడైతే మేమైతే కార్లోనైతే వెళ్తాము. కార్ ఎవరు నడుపుతారు? కార్ వచ్చేసి సాయన్ ఉన్న మామయ్య. అంతేనా? సరే వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్తున్నాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం. ఇంటి దగ్గర నుంచి కొత్త కండకి వెళ్తున్నాము జాతరకు. అక్కడ వేయడానికి అయితే మీకు ఇక్కడ ఉన్నాయని చూపెట్టాము. కార్లో అయితే బయలుదేరుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా అక్క మను, మా అమ్మ ఆడైతే పోతున్నారు లోపలికి. ఇప్పుడే ఏరుకున్నాం వీడికి. ఇక్కడ చూడ ఆగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గుడి దగ్గర స్పెషల్ ఏంటిదంటే, ఇక్కడ ఈ గుడి దగ్గర 3 గజ స్తంభాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 3 గజ స్తంభాలు. ఫ్రెండ్స్, ఇక్కడనైతే టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళాలి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అక్కడ నంది ఉంది పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే లడ్డూల షాప్ ఉంది, కాకపోతే క్లోజ్ అయింది. వీళ్ళందరికి ఆకలి అయితే అందట. ఇక మనగాడు అయితే ఎడుతాండు. చూడండి, లడ్డూల షాప్ క్లోజ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి పోయి మనం మొక్కేసేద్దాం. చూడండి, ఇదే ఆ గుడి. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వినాయకుని గుడి ఉంది. వీళ్ళంతా మొక్కు. ఓం శ్రీ విఘ్నేశ్వర. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే దర్శనం చేసుకుని వచ్చేసారు. ఇక్కడ అయితే వంటలు చేస్తాను. చూడండి, మీకు చూపెడతాను నేను. మా వాళ్ళు అయితే దర్శనం చేసుకుని వచ్చేసారు. ఇక్కడైతే వంటలు వండుతున్నారు. కర్రీస్ వచ్చేసి పప్పు, చారు. ఇప్పుడైతే మేమైతే ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తాము గుడి చుట్టూరు. మన బొమ్మల షాపులను చూపెడతాం మీకు. ఇక్కడ ఉంటే బొమ్మల షాపులు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే మన అయితే దిగండి. ఇది కోనేరు. ఈ కోనేరులో మధ్యలో అయితే శివుడు ఉన్నాడు. చూడండి, మన అయితే చెప్తా. ఈశ్వరా శివ రామేశ్వరా.
ఇప్పుడే మా వంటలు అయిపోయినాయి. మా అక్క వాళ్ళు, మా లక్కి, మా కన్నగాడు, మా పెద్దోడు అయితే స్ప్రైట్ తాగుతాను ఫస్ట్. మా అక్క మా అమ్మ అయితే అన్నం తింటున్నారు. ఒక మా డాడీ తింటాడు. వీళ్ళు తిన్నాక మేము తింటాం. ఇప్పుడు అన్నం చూడండి ఫ్రెండ్స్, మా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము తెచ్చుకున్న సామాన్ అయితే అన్నీ సదిరేస్తున్నాము. ఇప్పుడు మేమైతే బయలుదేరుదాము ఇంటికి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.